ఎస్ కృష్ణారెడ్డి గారు, నమస్కారం మేడం. మరి ఇవాళ బీసీ బిల్లు విషయంలో బీజేపీ అడ్డుకుంటోంది అంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. మరి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్ ఆమోదించకుండా ఆర్డినెన్స్ రాకుండా బీజేపీ అడ్డుకుంటోంది. దీని వెనుక ఎవరున్నారు? బీజేపీ కుట్రలు చేస్తోంది, బీజేపీ కుట్రలు సాగనివ్వము అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అంటుంది. మరి మీరేమంటారు? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు, అలాగే అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ బీసీ కులగణన మీద కానీ చర్చ కానీ ఈ రిజర్వేషన్ల మీద జరుగుతున్న అంశము రేవంత్ రెడ్డి గారి ఆలోచనను మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయిపోయి 22 నెలలు అయిపోతుంది. ఇంకా రేపో మాపో 2 సంవత్సరాలు కావస్తుంది. వారు ఇచ్చిన హామీలు కానీ, వారు ఇచ్చిన ఏదైతే వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమాలు కానీ చెప్పుకునే పరిస్థితులలో లేని పరిస్థితులలో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలి. తెలంగాణ సమాజం ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితమే దోపిడిదారుగా, దొంగతనంగా పక్కదారి పట్టించే విధంగానే ఉంటుంది. మాటల గారడితోటి పక్కదారి పట్టిస్తాడు, కానీ అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి పక్క విషయాన్ని తీసుకొచ్చి ముందటేసేసి అది కాదు అని తెలిసే అంశం ఉండగా కూడా దాన్ని ముందటికేసి తెలంగాణ సమాజానికి ఈ 20 నెలల కాలంలో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితులలో రిజర్వేషన్ అంశాన్ని ముందటేసుకున్నాడు. ఇది బీజేపీ కూడా స్వాగతిస్తుంది. మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా మొన్న దీక్ష, మేము ఇందిరా పార్క్ దగ్గర బీసీల గురించి దీక్ష పెట్టినాము. ఈ శివకుమార్ గారికి కవిత గారు పెట్టిన దీక్ష కనబట్టేటుంది, కానీ మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్ర అధ్యక్షులు పెట్టిన దీక్ష కనవల్లే. ఇక్కడ ఒక అంశం ఏంటంటే రిజర్వేషన్కు ఎవరు వ్యతిరేకం కాదు, అందులో ఉన్న అంశాల గురించే మాట్లాడుతున్నాము. మత ప్రాతిపదికన 10% రిజర్వేషన్ ముస్లింలకు దాంట్లో పొందుపరిచారు. అదనంగా మీరు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత? అదనంగా ఓన్లీ 5% ఇస్తున్నారు. కాకుండా మీరు మత ప్రాతిపదికన ఇచ్చేసి రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మతం అడుగుతుంటే మీరు ఏం చేయగలుగుతారు? అట్లా కాకుండా మీరు పక్కాగా ఓన్లీ బీసీల కొనగణన చేసినాం అనేది ఉన్నా, మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాని ప్రకారం వెళ్ళినా, ఆ రోజు మీరు డిక్లరేషన్ చేసిన అన్నాడు ఈ 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పలేరు ఎందుకు? ఇక్కడనే మీ మోసపూరితమైన మాటలు కనబడుతున్నాయి. ఈ ఎలక్షన్ ముందు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు బీసీలను మోసం చేస్తుంది, దగా చేస్తుంది, అనగదొక్కుతుంది. వాళ్ళను బీసీ పదముతోటి వాళ్ళని వాడుకోవాలని చూస్తుంది. ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. ఎంతసేపు బట్ట కాల్చి అపోజిషన్ పార్టీ మీద వేయాలి, మనం ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇవ్వాలి. మీకు సిద్ధశుద్ధి ఉంటే దాని మీద చర్చ పెట్టండి. ఈ బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణలు ఉన్నాయి. ఏ వర్గానికి ఎంత ఇస్తున్నారు? ఏబిసిడి వర్గీకరణలో మీరు 42%లో బీఎస్సీలలో ఎంత ఉంది, బీసీ వల్ల ఎంతమంది ఉన్నారు, సి ఎంత ఉంది, డి ఎంత ఉందో వీళ్ళందరినీ లెక్క తీయండి. వాళ్ళని పర్సంటేజ్ ప్రకారంగా విడదీకరించండి. అంతేగాని మీరు ఏదో 42% డ్రామాలు వేయడం లేదండి. రేవంత్ రెడ్డి గారు పొద్దున చేస్తే డ్రామా భాషని ఇంకోనగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన వచ్చిన రాజకీయ జీవితం మొత్తం చూస్తే పెద్ద డ్రామా బాజ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప ఇప్పటికైనా క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు. 18 నెలలు కావాల్స్తున్నా 18 మంది మంత్రులు ఉండాల్సిన దగ్గర 12 మంది మంత్రులతోటి ప్రభుత్వాన్ని నడిపిండు. అసలు ఏ శాఖల పనుల్లో ఏమున్నదో తెలియట్లేకుండా ప్రజలను ఎంతసేపు మభ్యపెట్టాలి, మాయ చేయాలి, ఏదోటి ఇష్యూను డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మొన్నటిదాకా బీజేపీ మేము అందరము ప్రతిపాదించడము, ఇప్పటికీ కూడా మా కార్యాచరణ బీజేపీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి స్థానికంగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. రెండోది 2 నెలల కాలం నుంచి మా కార్యకర్తలు కానీ, మా జిల్లా క్యాడర్ కానీ, రాష్ట్ర క్యాడర్ కానీ సంస్థాగతంగా ప్రజా సమస్యలను మేము తీసుకొచ్చి ముందట పెట్టి మాట్లాడుతుంటే ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయడానికి ఒక్కటి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి తీసుకొచ్చి
ప్రజలను తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా పదవిలో ఉండే అర్హత లేదు. ముందుగా ఈ 20 నెలల కాలంలో తెలంగాణ సమాజానికి ఏం చేసిండు, ఏం చేయబోతున్నాడు అనేది చెప్పి ఓట్లు అడిగితే గమనీయంగా ఉంటుంది తప్ప ఇదంతా పక్కకు పెట్టేసి సాధ్యంగాని అమలు తీసుకొచ్చేసి ఇది చెయ్యట్లేదని చెప్పేసి ఒకరిని బదనాం చేయడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చేస్తుంటాడు. ఆయనకి సిద్ధశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని పూజ ఎంత చేసినా బలప్రదం కాదు, మనకు మోక్షం లభించదు. అదే రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కూడా అదే. ప్రజలను ఏదో చేస్తుందని చెప్పేసి చూపించడానికే తప్ప ఆయనకు సిద్ధశుద్ధి లేదు. ఆ రిజర్వేషన్ కావాలి, ముఖ్యమంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి అనేది మా భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్ లోనే మేము పబ్లిక్ గా మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే ప్రకటించారు. అదే మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి, రేపు రాజీనామా చేయండి, 42% రేపటి సంగతి మాట్లాడదాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేసి ఎలక్షన్లో కొన్ని వెళ్ళమనండి, అప్పుడు సిద్ధశుద్ధి కనబడుతుంది. ఎంతసేపు మీరు ఒక అంశం మాట్లాడితే కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా దయచేసి ఈ వేదిక చెప్తున్నా, ప్రజా సమస్యలు మాట్లాడండి. ఎంతసేపు రాహుల్ గాంధీ చెప్పం ఏంటండి, దేవుని కన్నా పూజ చేస్తే వరం వస్తుంది. రాహుల్ గాంధీ అదే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చీటి కిందికి నీళ్లు ప్రజలు నమ్ముతలేరు. ఆడ కనీసం రాహుల్ గాంధీ గారి ముందు, సోనియా గాంధీ గారి ముందు ఒక డ్రామా నాటకం వేద్దాము, నా సీటుని కొద్ది రోజులు డ్రామా చేస్తున్నాడు తప్ప బీసీ శుద్ధితో రిజర్వేషన్ రావాలనేది లేదు.